వచ్చినా నేను మీ సర్దార్ను ఈరోజు మంచి మంచి వార్తలు తీసుకొని మీ ముందుకు వచ్చినాను. పుట్టినరోజు నాడు ఎవరైనా దేవింతానికి పోతారు, దర్శనం చేసుకుంటారు, వస్తారు. ఇక ఈ పెద్ద మనిషి పుట్టినరోజు నాడైనా ఏ రోజైనా ఎప్పుడైనా లొల్లే లొల్లి. ఈయన ఎవరో కాదు, ఆశా మనిషి వ్యక్తి కాదు, కేంద్ర మంత్రుల్లా. ఇక ఈయన నోటికెళ్ళి వచ్చే ప్రతి పదము హిందూ మతం హిందూ మతం అని లొల్లి పెట్టుచుడే ఈయన పనుల్లా. జనాలకు ఏమన్నా సేవ చేద్దామన్న సోయి కూడా లేకుండా పోయిందుల్లా. ప్రతిసారి మతం 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 మత విద్వేషాలు రెచ్చగొట్టుడే ఈయన పనిగా పెట్టుకున్నాడులా. ఇక ఈయన పుట్టినరోజు నాడు ఏం మాట్లాడిండు, ఏం చేసిండో జర చూద్దాం పారి. అది ఈడ కాదు ఆడ కాదు, తిరుపతి పోయి మాట్లాడిండులా. ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. ఎప్పుడు ఏదో ముచ్చటతోటి వార్తలకెక్కే బండి సంజయ్ సారు ఇగో తిరుపతి దేవస్థానం ముచ్చట పట్టుకొచ్చిండు. తిరుపతి దేవస్థానంలో 1000 మంది పైగా ఇతర మతస్థులు రాట. వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసి మనోళ్ళను పెట్టుకోవాలని చెప్తున్నాడు అనుకోరాదు సారు. వారికి స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన లేదు. అలాంటి వాళ్ళను టీటీడీలో ఎట్లా ఉద్యోగం పెట్టుకుంటారో, వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ అయితే మరి గట్టిగానే అరుచుకుండు అక్కడ ప్రభుత్వాన్ని. ఇంతకీ వీళ్ళని తీసేస్తారా, తీసేయరా? ఇప్పటికిప్పటికి తీసేయాలని సార్ మాట. మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో ఏం కథనో. మరి వాళ్ళు ఏళ్ళకేరి అందులోనే ఉంటున్నారట ఉద్యోగస్తులుగా. మరి వాళ్ళని తీసేయాలని బండి సంజయ్ సారు మాట. మరి చూడాలి సార్ ఏడవైనా ఇట్లా గట్టి ముచ్చట ఏదో ఒకటి పట్టుకొస్తాడు. తిరుపతి పోయి గీ తిరిగి అరుచుకున్నాను కోరాదు సార్. ఇక గోశామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమని మంట మండుతున్నా. గతంలో ఓసారి ఈయన బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేసిర్రు, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకుర్రు. ఇది రోజు రోజు చిలికి చిలికి గాలివాణలా అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాటికి పెద్ద దుమారం అయిపోయిందిలా. రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం రాజా సింగ్ కూడా పోటీ పడ్డాడులా. కనీసం బీజేపీ పార్టీ వాళ్ళు ఆయన నామినేషన్ కూడా వేయనిలా. ఇక దాంతో ఆయన అలిగి రాజీనామా చేసిండులా పార్టీకి. ఇక ఈ రోజు బీజేపీ పార్టీ ఆయన ఆమోద రాజీనామా పత్రాన్ని ఆమోదించిందిలా. గతంలో రాజీనామా చేసిన రాజా సింగ్ ఆమోద పత్రాన్ని ఈ రోజు ఆమోదించిందిలా. ఇక రాబోయే ఎన్నికలలో 119కి 119 గెలిచే విధంగానే కనబడుతుంది ఈ బీజేపీ కథ. ఇక బీజేపీ పార్టీలో నేను ఉండనంటే ఉండా, రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్నాను నన్ను అంటారు కదా ఊకూకే అని చెప్పి ఇగో రాజా సింగ్ సారు రాజీనామా లెటర్ అధిష్టానికి పంపిణీ కాదు అదే నెల జూన్ 30 తారీఖు నాడు. ఎట్టకేలకు ఇగో రాజా సింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా సారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎంపీపై రాజా సింగ్ అసంతృప్తి ఉన్నతో మొత్తం మీద ఆగమాగం చేసి నేను ఉండను పో అని చెప్పిండు అనుకురాదు బీజేపీ పార్టీలో. ఇక ఎట్లయితే ఏమనుకుర్రో ఏం కథనో కానీ రాజా సింగ్ సార్ను రాజీనామాను ఆమోదించి బయటికి అయితే పంపిర్రు. ఇక ముందు చూడాలి సారు మరి ఎటు పోతాడు ఏం కథ. మరి సొంతంగా పార్టీ పెడతాడా, మరి ఏదైనా పార్టీలో పోతాడా, ఎట్లుంటుందో సార్ కథ ఇక చూడాలి మరి. ఇక మన రాష్ట్రంలో బోనాల పండుగ అంటే సుక్క ముక్క లేని పండుగ ఉండదులా. ఇక వచ్చేది బోనాల పండుగ. ఈ బోనాల పండుగకు సుక్క ముక్క లేని అస్సలే నడదులా. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణంలో బోనాల సందర్భంగా 2 రోజులు సెలవులు అంటారు వయసులకు. ఇక మందు ప్రియులు హైదరాబాద్ ఉన్నోళ్ళు 2 రోజుల ముందే సరిపోని తెచ్చిపెట్టుకుంటున్నా. ఇక చికెన్ మటన్ అంటే దొరుకుతుందిలా, దొరకదా? అయినా ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చలవిడిగా బ్లాక్ లో దొరుకుతుంది మందు కూడా. హైదరాబాద్ ముఖాన ఉన్న మందు ప్రియులకి ఇక చూసినారులా జర పైసలు జేబులు ఉంటే 2 రోజుల ముందే ఇంత మందు తెచ్చి పెట్టుకోర్రి. ఎందుకంటే హైదరాబాద్ లో బోనాల పండుగ ఉన్నందుకు ఇక 2 రోజుల ముందే ఆయనతో ముందే చెప్పిరు అనుకోరాదు. 13వ తారీఖు 6 గంటల వరకు నుంచి 15వ తారీఖు ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ లో వైన్స్ బార్లు బంద్ అవుతాయట. ఓ అన్నలు జర చూసి ఆయనతో సమన్వయించుకోర్రిగా. స్వాతంత్రం వచ్చిన కాంచి మన తాతలు వేసిర్రు ఓటు, మన అయ్యలు వేసిర్రు, మనం కాంచి వేస్తున్నాం వల్ల ఓటు. ఇక మన దేశంలో 3 గ్రామాలలో ఉంటారు. స్వాతంత్రం వచ్చిన కాంచి ఇంతవరకు ఓటు వేసిన లేదంటుల్లా. ఇక గ్రామాలు ఏడున్నాయో జర చూసేద్దాం పారి. అరే దేశానికి స్వాతంత్రం వచ్చి ఏం తక్కువ 75 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఓటు అయ్యని ఊళ్ళు ఉన్నాయా అంటే ఇగో 2 ఊళ్ళు కనబడుతున్నాయి కదా. ఈ ఊళ్ళకి ఇంతవరకు ఓటు లేదట. అదే నోళ్ళు ఉత్తరాఖండ్ లోని రామ్నగర్ టైగర్ రిజర్వ్ పరిధిలో అడవిని అప్పట్లో ఉండే బ్రిటిష్ ప్రభుత్వము ఉత్తగానే ఇచ్చి పెట్టిందట. టోంగియా వర్గానికి చెందిన 2 ఊర్లకు ఓటు లేకపోయేసరికి అసలు వాళ్ళ
అధికారులు ఇంతవరకు వాళ్ళకి ఏముంది ఏం కథ అని ఏం చేయలేదట. ఇగో ఇప్పుడే కొత్తగా రెవెన్యూ హోదా లభించడంతో 1302 మంది ఓటర్లకు ఓటు హక్కు నమోదైంది. ఓటర్లకు ఇక వాళ్ళు ఓటేసుకో అని చెప్పింది అనుకోరాదు ఎలక్షన్ ఆఫీసర్లు. ఇక అక్కడ పంచాయతీ ఎలక్షన్లు మొట్టమొదటిసారి అయితే వెళుతురు 75 ఏళ్ల తర్వాత. మంచిదుల్లా మళ్ళొస్తా మరిన్ని మంచి మంచి ముచ్చట్లు తీసుకొని మీ ముందుకు రేపు కలుద్దాముల్లా. ఇక ఉంటాను సరదానుల్లా.